హీరోయిన్ దగ్గర నుంచే మీకు మొత్తం చేంజ్ అవుతుంది. హీరోయినే ప్లాట్ మొత్తం ట్విస్ట్ చేస్తారు అనమాట. సో ఆమెకు కూడా చాలా మంచి రోజు దొరికింది. మెంటల్ అసలు సూపర్. ఏం మాటలు లేవు బ్రో. విలన్ ఎవరో మీకు అర్థం కూడా కాదు, అంతమంది ఉంటారు. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. అదిరిపోయింది, చాలా బాగుంది, చాలా బాగుంది, అదిరిపోయింది. చాలా బాగుంది, సూపర్ హిట్, వైలెన్స్ సూపర్ హిట్. ప్రభాస్ సానాల తర్వాత మంచి హిట్ దొరికింది. అన్ని బాగున్నాయి. చూస్తే ఇక్కడ ఎన్నుకుంటామన్నా బ్రో. క్రేజీ ఏం నచ్చింది మూవీలో? మొత్తం నెక్స్ట్ లెవెల్ అసలు. అన్ని బాగున్నాయి, ఏది చెప్పేది. మూవీలో ఏం నచ్చింది? యాక్షన్స్. ఫైనల్ గా ప్రభాస్ కి మంచి హిట్ వచ్చింది. ఎట్లా అనిపించింది? ఓవరాల్ బాగుంది, మంచిది. ఏం నచ్చింది మూవీలో? డ్రామా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి. సూపర్ హిట్. ఏం నచ్చింది మూవీలో? ఫైట్స్ అన్ని సూపర్ హిట్. సినిమా సూపర్ హిట్, సూపర్ ఉంది. ఏం నచ్చింది మూవీలో? బిఎంఎస్ అయిపోయింది, బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. కేసీపీడి చింపేశాడు. ఎలా అనిపించింది? ఏం నచ్చింది మూవీలో? ప్రభాస్ ఆఫ్ కోర్స్. అసలు మెస్మరైజ్ అవుతారు మీరు అందరు చూసాక. అలా ఏలేస్తాడు, పేపర్ మీద ఏలేస్తాడన్నా 200 crores. సో అదనమాట వీడియో. మరి వీడియో అయితే చూసిరు కదా, అట్లనే సెలబ్రేషన్స్. మరి సినిమా మాత్రం సూపర్ ఉంది కేకా కదా, మామూలుగా లేదు. ఇచ్చి పడేసిన ప్రభాస్ అయితే. మరి మొత్తం ఇట్లా ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, ప్రభాస్ గారి ఎంట్రీ కానివ్వండి, ఇంటర్వెల్ బ్యాన్ కానివ్వండి, అడ్డే సూపర్. అసలు పార్ట్ 2 చూస్తే గానీ మనకు ఎక్సైట్మెంట్ తగ్గిపోదు అనమాట. నిజంగానే నాకు తెలిసి ఇప్పుడు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారి ఫ్యాన్స్, వాళ్ళకి ఇట్లా డ్రీమ్స్ లలో కూడా నాకు తెలిసి ఒకవేళ మూవీ చూస్తే ఒక 3-4 days వరకు ఈ వైబ్, ఈ ఫీవర్ అట్లనే ఉంటది. ఓకే, నీ గురించి చెప్తున్నా అయితే. అవును, మళ్ళీ అసలు అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ అంటే మామూలుగా కొన్ని డైలాగ్స్ అట్లా ఉంటాయి కదా, బట్ పిచ్చ పర్ఫెక్ట్ తెలుసా అదైతే. డైలాగ్ బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. అండ్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అందరు ఏమన్నారు, కేజీఎఫ్ కి కొంచెం రిలేటెడ్ ఉందేమో, కేజీఎఫ్ సీన్స్. బట్ అవన్నీ రివీల్ చేయం కానీ ప్రశాంత్ గారి మార్క్, ఆ ఎలివేషన్స్, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్లా మాటలు కూడా అసలు కదా. అసలు ఇట్లా కూర్చుంటే ఇట్లా గుండెలు దడ ఇట్లా అయితే అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ లో అబ్బబ్బబ్బబ్బా క్రేజీ అసలు. ఇట్లా సౌండ్ కి ప్రభాస్ గారి వాయిస్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇట్లా దన్ అని ఇలా బుర్ర వైబ్రేట్ అవుతాయి అన్నమాట. మొత్తం చైర్లు కూడా వైబ్రేట్ అయితే మన మాటలు అర్థమైపోయి ఉంటదేమో వాళ్ళకందరికీ. ఎక్సైట్మెంట్ వెళ్ళిపోయి వచ్చారు కదా, అవును ఇంకా మేలోనే ఉన్నారు అని చెప్పి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఇంటర్వెల్ మాత్రం అదే బేసిక్ సినిమాకి ఇగో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, పోస్ట్ ఇంటర్వెల్, మన క్లైమాక్స్, ఇవి కిరాక్ పడ్డాయి అంటే నార్మల్ టాక్ కాదు. అలాంటిది ఈ సీన్ కి ఎలివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలి, మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు రవి బసూర్ గారి గురించి మాట్లాడుకోవాలి. కేజీఎఫ్ అసలు బేసిక్ గా ఎలివేషన్స్ అంటే కేజీఎఫ్ అంట నేను. ఇప్పుడు కేజీఎఫ్ కి మించి బా అసలు సెకండ్ హాఫ్ లో దట్ సీన్ అబ్బా పూనకాలు వచ్చినాయి తెలుసా, అసలు మామూలుగా లేదు. సూపర్ ఉండే అనమాట. సో కంప్లీట్ గా మూవీ మీరు కూడా చూడండి. అండ్ పైరసీని అసలు పైరసీ చూడకండి, ఎంకరేజ్ చేయొద్దు. థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. ఆ బిగ్ స్క్రీన్ మీద మూవీ చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే ఉంటది అనమాట. కంప్లీట్ గా చూసి ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ పృథ్వీ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అబ్బా వీళ్ళు యాక్ట్ చేసిన లేకుండా జీవించేసారు అనుకో.
సో అది ముచ్చట. మరి పార్ట్ 2లో ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులు అయితే ఎట్లా మాలాగా. ఆ యుద్ధం ఎలా ఉంటదా అనే విషయాలన్నీ మనం నెక్స్ట్ అప్పుడు కూడా మాట్లాడుకుందాం. అప్పుడు తప్పకుండా. కూడా మూవీకి వెళ్తే తప్పకుండా మనం. సో అండ్ మరి ప్రస్తుతానికైతే వీడియో ఇంతే. మరి అంతే. వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ షేర్ కమెంట్ అండ్ అండ్ సబ్స్క్రైబ్.